హలో నమస్తే, వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి రాగం తీసే కోయిల నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు రాగం తీసే కోయిల నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం పదండి. మీరక్కడి నుంచి ఎలా బయటపడ్డారంటీ? వణుకుతున్న స్వరంతో అడిగింది మౌనిక. ఉషాకాంత విషాదంగా నవ్వింది. ఆవిడ కళ్ళ ముందు 50 ఏళ్ల నాటి ఆ సన్నివేశం స్పష్టంగా కనిపించసాగింది. ఆమె అలా దీనంగా కూర్చుని ఉండగానే సూర్యాస్తమయమైంది. పక్షులన్నీ గూళ్ళు చేరాయి. పశువులన్నీ వాటి స్థానాల్లోకి వెళ్ళిపోయాయి. సమస్త ప్రకృతి ఏ ఆధారము లేక, ఏ ఆశ్రయము లేక నిరాశ్రయురాలై దీనంగా కూర్చున్న ఉషాకాంతను జాలిగా చూస్తూ నిద్రావస్థలోకి జారిపోయింది. హఠాత్తుగా పెరటివైపు తలుపు చప్పుడైంది. ఉషాకాంత ఉలిక్కిపడి గబగబా తిరిగి వంట చేరుకున్న గదిలోకి వెళ్ళిపోయి ఓ మూల ఒదిగి కూర్చుంది. నిద్రపోయినట్టుందమ్మా. చావని. 2 స్వరాలు, ఒకటి భర్తది, 2 అత్తగారిది. తిరిగి పెరటివైపు తలుపు మూసిన శబ్దం. తనని లోపలికి రమ్మంటారనుకుంది. తిట్టినా కొట్టినా ఇంట్లోనే ఓ మూల ఉండనిస్తారని ఆశపడ్డది. ఆమె ఆశ నిరాశ అయిపోయింది. వాళ్ళు కఠినాత్ములు. గుండెల్ని తన్నుకుంటూ వచ్చింది దుఃఖం. ఉషాకాంత ఏడ్చి ఏడ్చి దాదాపు సొమ్మసిల్లిపోయింది. ఉదయం నుండి తిండి లేదు, నీళ్లు లేవు. నీరసం, ఆకలి, దాహం. దరిదాపులో ఏ సడి లేదు. అందరూ లోపలెక్కడో తలుపులు బిగదీసుకుని పడుకున్నారు. బయట చీకటి దట్టంగా అలుముకుంది. వంట చెరకు నిండిన ఆ గదిలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. 16 ఏళ్ల లేతప్రాయం కష్టాలకి, కన్నీళ్లకి నెలవైపోయింది. గొంతు విప్పి పాడుకున్నందుకు కఠినమైన శిక్షకు గురైన ఆ స్వరంలో నుంచి పాట కాదు కదా, చిన్న శబ్దం కూడా రావడం లేదు. నీరసంతో తూలిపోతోంది. పెరటిగోడ అవతల ఖాళీ స్థలం అంతా బహిర్భూమికి వాడుకుంటారు ఆ ఊరి వాళ్ళు. అక్కడి నుంచి దుర్గంధం వ్యాపించింది. ముక్కు బద్దలైపోతోంది. పెద్ద పెద్ద చెట్లు చీకట్లో దయ్యాల్లా ఊగుతున్నాయి గాలికి. తనేం తప్పు చేసిందో ఆ చిన్నారి బుర్రకి ఎంత ఆలోచించినా తట్టడం లేదు. పాడుకోవడం తప్ప. తనేవి పిచ్చి పాటలు పాడలేదే. దేవుడి పాటలు పాడుకుంది. దైవనామస్మరణ చేసుకునే స్వాతంత్రం కూడా లేదా తనకి? అయ్యో దేవుడా, నాకెందుకు ఈ శిక్ష? వెక్కి వెక్కి ఏడ్చింది ఉషాకాంత. ఎంత ఏడ్చినా ఆమె వేదనని అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఆమెని రక్షించేవాళ్ళు లేరు. ఉషాకాంతలో అప్పటిదాకా ఉన్న భయం, దుఃఖం స్థానంలో ఏదో తెగింపు రెక్కలు విప్పుకోసాగింది. నేనేం తప్పు చేశాను? అవును, ఏం చేశాను? ఆలోచించింది. వెళ్ళిపోవాలి. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇక ఈ రాక్షసుల మధ్య ఉండకూడదు. అమ్మ దగ్గరకు వెళ్ళిపోవాలి. అమ్మ గుండెల్లో ఓదార్పు పొందాలి. అమ్మతో కలిసి గొంతెత్తి పాడాలి. అవును, పాడాలి, పాడుకోవాలి, పాడుతూనే ఉండాలి. నెమ్మదిగా ఆమెలో ధైర్యం, సాహసం చోటు చేసుకున్నాయి. కూర్చున్న దగ్గర నుండి లేవబోయింది. కళ్ళు తిరిగినట్టయింది. కొన్ని క్షణాలు అలాగే కూలబడిపోయింది. నెమ్మదిగా తనని తాను నిగ్రహించుకుంటూ మోకాళ్ల మీద పాకుతూ గుమ్మం దగ్గరకొచ్చింది. అలాగే పెరట్లోకి వచ్చి నూతి గట్టు మీద కూర్చుంది. నూతిలో దూకేస్తే, గోడ మీద నుంచి అవతల ఖాళీ స్థలంలోకి దూకితే పెద్ద గొయ్యి ఉంది. ప్రజలు ఆ గొయ్యినే బహిర్భూమికి వాడుకుంటారు. అందులో పడితే తిరిగి లేవడం జరగదు. కానీ చిచి, ఉషాకాంతకి ఆ ఆలోచనకే వాంతి వచ్చినట్టయింది. అవును, ఎందుకు చావాలి? ఓ ప్రశ్న బాణంలా వచ్చింది. ఎందుకు చావాలి? వాళ్ళు నిరాదరించినంత మాత్రాన బ్రతకలేదా? వాళ్ళ ఆశ్రయం కోసమే వాళ్ళ దారుణాలన్నీ భరించాలా? ఎందుకు? తిండి కోసమా? బతకడం కోసమా? ఈ చిన్ని పొట్టకి కావలసిన గుప్పెడు మెతుకుల కోసం ఇంతటి అరాచకాన్ని భరించాలా? ఒక ఆడపిల్లకి తన అనేవాళ్ళు, ఒక ఇల్లు, భర్త ఎందుకు కావాలి? ఆశ్రయం కోసమా? తలదాచుకోవడానికి గూడు కోసమా? అందుకు ఈ ఇల్లే ఎందుకు? వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. కానీ ఎలా? అవును, ఎలా వెళ్ళాలి? ఈ చిన్న ఊరిలో
అడుగు బయట పెట్టగానే అందరికీ తెలిసిపోతుంది. ఎవరికీ తెలియకుండా ఎలా వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళి ఎలా బతకాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? అమ్మ దగ్గరకే వెళ్ళాలి. అమ్మ దగ్గర కంటే పుట్టింటికి. అత్తింట్లో కష్టం వచ్చిందని పుట్టింటికి రాకూడదు. అలా వస్తే గౌరవం ఉండదు. అమ్మ అన్న మాటలు చెవుల్లో మోగాయి. అవును, అక్కడికి వెళితే తనని ఎవరు ఆదరిస్తారు? ఎలా ఆదరిస్తారు? సమాజం వాళ్ళని ఆడిపోసుకుంటుంది, అసహ్యించుకుంటుంది. సమాజాన్ని ఎదిరించే ధైర్యం అమ్మా నాన్నలకి లేదు. తను భర్తని వదిలి వెళితే వాళ్ళని సమాజం వెలేస్తుంది. వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ చీకట్లోనే వెళ్ళాలి. ఇప్పుడే మంచి సమయం. వీధి గేటు తాళం వెయ్యరు. అది సరిగా గడియ కూడా పడదు. వెళ్ళిపోవచ్చు. ఒక నిర్ణయానికి వచ్చింది ఉషాకాంత. చెంగుతో కళ్ళు తుడుచుకుంది. మెడలో మంగళసూత్రాలు తడిమి చూసుకుంది. నెమ్మదిగా లేచి నిలబడింది. ఇప్పుడు ఆ నిలబడడంలో తొట్రుపాటు లేదు. స్థిరంగా దృఢంగా అడుగులు వేస్తూ వీధి గేటు వైపు వచ్చింది. చెక్క గేటు. మధ్య బద్దలతో బిగించి తాడుతో కట్టేశారు. ఉషాకాంత సులభంగా తాడు ముడి విప్పి గేటు తెరిచి చీకట్లో నుంచి వీధిలోకి నడిచింది. అలవాటైన వీధి. పర్వాలేదు. చీకటిగా ఉన్నా ధైర్యంగానే నడిచింది. నెమ్మదిగా రోడ్డు మీదకొచ్చింది. రిక్షాలోనే నిద్రలు పోతున్నారు రిక్షావాలాలు. అక్కడక్కడ గుడ్డి దీపాలు వెలుగుతున్నాయి. బతకాలన్న సంకల్పంతో నిండిన ఆమె కళ్ళే దీపాల్లా దారి చూపిస్తుంటే రైల్వే స్టేషన్కి చేరింది. ఆమెకు తెలుసు, అప్పుడు ఎక్కడికి వెళ్ళే రైళ్లు లేవు, రావు. ఒకే ఒక్క చిన్న గది. అదే వెయిటింగ్ రూమ్. అందులోకి వెళ్ళింది. 4-5 నేల మీద జంబుకానా పరుచుకుని పడుకున్నారు. వారిలో 2 మగవాళ్ళు, 1 స్త్రీ, 3 పిల్లలు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ల తలల దగ్గర సంచులు, గుడ్డల మూటలు, ఒక బెడ్డింగ్. ఈ ఊరు వాళ్ళు కాదు. ఎక్కడి నుంచో వచ్చారు. ఎక్కడికో వెళుతున్నారు. తెల్లవారితే కానీ రైలు కోసం ఎదురు చూస్తూ అక్కడే నిద్ర కొరిగారు. ఉషాకాంత తను కూడా వెళ్ళి చీకటిగా ఉన్న చోట ఓ మూల నేల మీద ముడుచుకుని కూర్చుంది. ఎంత ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా లోపల నుంచి భయం జరజర పాక్కుంటూ వస్తోంది. ఏ క్షణాన ఆ రాక్షసులు వచ్చి మీద పడతారో, బలవంతంగా పెడరెక్కలు విరిచి తీసుకెళ్ళి ఆ చీకటి గదిలో పడేస్తారో అని బిక్కు బిక్కుమంటోంది ప్రాణం. కడుపులో ఆకలికి పేగులు లొంగలు చుట్టుకుపోతున్నట్టుగా అనిపిస్తోంది. నిద్రపోవడానికి ప్రయత్నించినా కళ్ళు మండుతున్నాయి, కానీ కునుకు పట్టడం లేదు. టైం ఎంత అయిందో కూడా తెలియడం లేదు. ఎప్పుడు తెల్లవారుతుందో. ఏదో ఒక రైలు వస్తే బాగుండు. కనీసం గూడ్స్ వచ్చినా ఎలాగోలా దాక్కుని వెళ్ళిపోవచ్చు. ముందు ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఆలోచించవచ్చు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో. ఆలోచనల్లోనే నెమ్మదిగా కళ్ళు మూతలు పడ్డాయి. తిరిగి మెలకువ వచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది. ఉషాకాంత కూర్చున్న చోటు నుంచి కదిలింది. వణుకుతున్న శరీరం స్వాధీనంలోకి తెచ్చుకుని లేచి నిలబడింది. పక్కనే చిన్న కిటికీ. కిటికీలో నుంచి ప్లాట్ఫామ్ మీదకు చూసింది. ఒకే ఒక్క ట్రాక్. ఆ ఊరి మీదుగా వెళ్లే రైళ్లే గాని ఆ ఊరు నుంచి వెళ్లే రైళ్లు లేవు. అందుకే ప్రయాణికులు ఎవరూ కనిపించలేదు. అక్కడక్కడ సిల్వర్ క్యారేజీల్లో ఇడ్లీలు వడలు పెట్టుకుని అమ్మేవాళ్ళు, ఫ్లాస్కుల్లో కాఫీ అమ్మేవాళ్ళు తిరుగుతున్నారు. అప్పటికే రాత్రి నిద్రపోతున్న ప్రయాణికులు లేచి మొహాలు కడిగేసుకుని ఇడ్లీలు తెచ్చుకుని తింటున్నారు. ఉషాకాంతకి ఆకలి గుర్తొచ్చింది. చిల్లి గవ్వలేదు తన దగ్గర. మొహం కడుక్కుని కాసిని నీళ్లు తాగితే బాగుండు అనుకుంటూ చుట్టూ చూసింది. చాలా చిన్న గది. 6 గుండ్రంగా కూర్చుని కింద పేపర్లు పరుచుకుని ఇడ్లీలు తింటున్నారు. 2 చూపులు ఉషాకాంత వైపు తిరిగాయి. చెదిరిన జుట్టు, నలిగిపోయిన చీర, ఏడ్చి ఏడ్చి వాచిన ముఖం. బొట్టు లేదు, కాటుక లేదు. మెడలో పసుపు తాడు, చేతులకి 4 మట్టిగాజులు. చిన్నపిల్ల. దీనావస్థలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఆమె వాలకం. వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి సైగ చేయడం, వాళ్ళు తల తిప్పి ఉషాకాంత వైపు చూడడం, నిమిషంలో అందరి చూపులు తన వైపు తిరగడంతో సిగ్గుతో కుంచుకుపోయింది. కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. ఎవరమ్మా నువ్వు? ఒక మహిళ అడిగింది సానుభూతిగా చూస్తూ. నేనే తడబడింది ఉష. ఇంతలో హఠాత్తుగా కలకలం వినిపించింది. భయంతో వణికిపోయింది ఉష. వచ్చేశారు, వాళ్ళొచ్చేశారు. గుండె దడదడలాడింది. ఆమె కళ్ళలో భయం, శరీరంలో వణుకు
బయట కోలాహలం అంతా గమనిస్తున్న మగవాళ్ళు గభాలన లేచి గదిలో నుంచి బయటకు వెళ్లారు. పిల్ల జల్లాతో కలిసి 10 మంది ప్రయాణికులు తట్టాబుట్టాతో వచ్చారు. వాళ్ళిద్దరూ వెనక్కి వచ్చి వాళ్ళ ఆడవాళ్లతో ఏదో చెప్పారు. వెంటనే ఆ ఇద్దరు ఆడవాళ్లు లేచి ఉషాకాంత దగ్గరగా వచ్చారు. ఎవరమ్మా, ఏ ఊరు నీది? ఆప్యాయంగా అడిగారు. సమాధానం రాలేదు. ఏడుపొచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. అయ్యో, ఏం కష్టం వచ్చింది తల్లి, ఏడవబాక, దా కాస్త ఎంగిలి పడు, ఇలారా మొహం కడుక్కుందువు గాని అంటూ చేయి పట్టుకుని తనతో తీసుకెళ్ళింది ఒక స్త్రీ. ప్లాట్ఫామ్ మీద ఉన్న పంపు దగ్గరకు తీసుకెళ్ళి, పళ్ళపొడి లేకపోతే మాన్లే, నీళ్లతో కడుక్కో అంటూ పంపు తిప్పింది. ఆవిడ ఆప్యాయతకి చలించిపోతూ నోట్లో నీళ్లు పోసుకుని 4 సార్లు పుక్కిలించి ఉమ్మేసి చన్నీళ్లతో కళ్ళు ముఖం కడుక్కుంది. చీర చెంగుతో తుడుచుకుంటూ ఆవిడతో పాటు తిరిగి గదిలోకొచ్చింది. వాళ్ళు తలా ఒక ఇడ్లీ వాళ్ల ఆకుల్లో నుంచి తీసి మరో ఆకులో పెట్టి ఉషాకాంతకిచ్చారు. తిను తల్లి, ఏ వేళ తిన్నావో ఏమో అంటూ ఆవిడే ఇడ్లీ ముక్క తుంచి ఉషాకాంత నోటికి అందించింది. ఆ ఆదరణకి గుండె దుఃఖంతో నిండిపోగా అలాగే కన్నీళ్లను దిగమింగుతూ ఎలాంటి సడి చెయ్యకుండా నిశ్శబ్దంగా తినేసింది. ఆఖరి ముక్క తింటుండగా రైలు వస్తున్న శబ్దం వినిపించి, అమ్మో పదండి పదండి అంటూ అందరూ హడావిడిగా వాళ్ల సామాన్లు పట్టుకుని ఉషాకాంతను కూడా తొందర చేసి పరుగులు పెడుతూ ప్లాట్ఫామ్ మీదకొచ్చారు. రైలు వచ్చేసింది. అందరూ కనిపించిన పెట్టెలోకి ఎక్కేశారు. ఉషాకాంతకి చెయ్యి అందించి ఎక్కడానికి సాయం చేసిందావిడ. రైలు కదిలింది. ఉషాకాంత గుండె నిండా గాలి పీల్చుకుంది. బాగా రద్దీగా ఉంది రైలు. ఎక్కడా కూర్చోడానికి చోటు లేదు. ఇలా రా పాప అంటూ తన సీటు దగ్గర కింద కూర్చుని ఉషాకాంతని పిలిచిందావిడ. కూర్చో, బెంచి మీద ఎవరన్నా దిగేశాక పోదువులే. నీ పేరేంటి అడిగింది. నా పేరు ఉమా చెప్పింది తడబాటుగా. ఏవైంది? అత్తగారింట్లో గొడవ పడ్డావా? అమ్మగారింటికి పంపించేస్తున్నారా? ఏం చెప్పాలో అర్థం కాక తల అటు అడ్డంగా ఇటు నిలువుగా కాకుండా తలాడించింది. ఆడకూతుళ్ళ బతుకులే ఇట్టా ఉన్నాయిలే బిడ్డ, ఏంటో లోకం. మీ నాయన కట్నం ఇయ్యలేదా అందావిడ. ఏం చెప్పాలి? కట్నం కోసమా తనను వాళ్ళు బాధించింది? ఆ విషయం ఏమి అనలేదే. కేవలం కోడలంటే సేవకురాలు, భార్య అంటే బానిస, అంతే. అదే భావంతో చూశారు వాళ్ళు. అందుకే పన్నెత్తి పలకరించనివ్వలేదు, గొంతెత్తి పాడుకోనివ్వలేదు. ఉషాకాంత మౌనం చూసి, అమ్మ వాళ్ళ ఊరెక్కడా అడిగిందావిడ మళ్ళీ. ఉషాకాంత మాట్లాడలేదు. పోనీలే, పెదనంది పాడేగా ఈ రైలేలేది, అక్కడే ఉంటారా మీ అమ్మోరు? సమాధానంతో కూడిన ప్రశ్న. అప్పుడు మౌనమే. మౌనంగా బతకడం అలవాటైపోయిందేమో, మాట రావడం లేదు. జాగ్రత్తగా ఎల్లమ్మా, 4 రోజులుండి అత్తగారింటికెళ్ళు. లోకం మొగుడొదిలేసిన దానివని ఆడిపోసుకుంటది. నీ మానాన నిన్ను బతకనివ్వరు. ఆవిడ జీవన సత్యాలు చెబుతోంది. అన్యమనస్కంగా వింటోంది ఉషాకాంత. రైలు వేగంగా వెళుతోంది. ప్రయాణికులు కలగాపులగంగా మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు. కొందరు పిల్లలు ఒకరితో ఒకరు గొడవ పడుతూ కొట్టుకుంటున్నారు. రైలు ఎక్కడో ఆగింది. అది ఏం స్టేషనో. కొందరు ప్రయాణికులు దిగుతున్నారు. ఉషాకాంత గభాలన లేచింది. ఇది పెదనందిపాడు కాదమ్మాయి. ఆవిడ స్వరం గాల్లో కలిసిపోయింది. ఉషాకాంత రైలు దిగేసింది. రైలు కదిలింది. అక్కడే ఉంటే ఆవిడ ప్రశ్నలు అలా సాగుతూనే ఉంటాయి. ఒక్క ప్రశ్నకి కూడా తన దగ్గర సమాధానం లేదు. చుట్టూ చూసింది. సిమెంటు బెంచీలు, 4 ట్రాక్లు, ఒక క్యాంటీన్ ఉన్న స్టేషన్. ఏ ఊరైతే తనకే? ఆ ఊరు నుంచి, ఆ మనుషుల నుంచి పారిపోయింది. ఇప్పుడు తీరుబడిగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావచ్చు. దేవతలా ఆదరించి ఆవిడ తినిపించిన ఇడ్లీలు కొద్దిగా శక్తినిచ్చాయి. సిమెంటు బెంచి మీద చల్లగా నీడగా ఉన్న చోట కూర్చుంది. పల్చగా జనం అటు ఇటు తిరుగుతున్నారు. ఏంటి జీవితం? ఎటుపోతోంది? ఏం జరగబోతోంది? కళ్ళు మూసుకుని కూర్చున్న ఆమె కళ్ళ నుంచి అశ్రువులు. వేదనామయంగా మారిన గుండె చీల్చుకుంటూ వచ్చిందో కీర్తన. నిన్నెంతో వేడిన నన్ను బ్రోవ నీకేల దయరాదు రామా అని ఒక అలౌకిక భావనతో కళ్ళు మూసుకుని పాడుతూనే ఉంది. కళ్ళు తెరిచేసరికి చుట్టూ జనం, తన పక్కనే చిల్లర నాణాల కుప్ప. అవమానంతో దహించుకుపోయింది. ఆఖరికి ఇలా బతకాల్సి వచ్చిందా భగవంతుడా? అమ్మ దగ్గరికి వెళితే అయిష్టంగానైనా గుప్పెడు మెతుకులు పెట్టదా? గమ్యం లేకుండా బయటకొచ్చి
ఇలా బతకమని శాసిస్తున్నావా? ఎంత కమ్మగా పాడిందో, హరికథా భాగవతారనేమో. అవును మరి, ఆ కళకి ఆదరణేది? పాపం. తలా ఒక మాట. కన్నీటితో నిండిన కళ్ళకి మసక మసగ్గా చిల్లర నాణాలు. అందరూ వెళ్ళిపోయారు. ఏ ఊరు తల్లి? స్వరంలో లాలిత్యం, పలకరింపులో ఆప్యాయత. కనురెప్పలెత్తి చూసింది. ఎర్రటి గుంటూరు జరీచీర, ఆకుపచ్చ రవిక, తెలుపు నలుపుల మిశ్రమంతో ఉన్న వెంట్రుకలు వేలుముడేసి, నుదుట రూపాయి కాసంత కుంకుమ బొట్టుతో తన వేదన ఆలకించి ప్రత్యక్షమైన పార్వతీదేవిలా చేతిలో గుడ్డ సంచి. తన వేదన ఆలకించి ప్రత్యక్షమైన పార్వతీదేవిలా చేతిలో గుడ్డ సంచి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? చాలా కష్టంలో ఉన్నట్టున్నావు. నాతో వస్తావా? ఆశ్చర్యంగా చూసింది ఉషాకాంత. ఆవిడ ప్రేమగా నవ్వింది. నీ తల్లి లాంటి దాన్ని, సందేహించకు. ఆడపిల్లవి, చూడచక్కని దానివి. ఇలా ప్లాట్ఫామ్ మీద కన్నీళ్లు పెడుతుంటే బాగోదు. నలుగురు నానా మాటలంటారు. పద తల్లి, మాది ఈ ఊరే. పక్కూరులో ఆడపడుచు ఉంది, వెళ్ళాలని బయలుదేరా. నిన్నిలా వదిలి వెళ్ళాలనిపించడం లేదు. నా మాట విని నాతో రా. లేమ్మా, ఆలోచించకు. తీసుకో, ఆ డబ్బులు తీసుకో. తప్పేం లేదు. అభిమానపడకు. నీ కళకు ఇచ్చిన నజరాన తీసుకో. దొంగతనం చేయలేదుగా, తీసుకో. అవమానం, ఆవేదన ఆకలిని జయించాయి. ఆవిడ మాటలు మంత్రాల్లా అనిపిస్తుంటే అప్రయత్నంగా చిల్లరంతా చెంగులో పోసుకుని లేచింది. ఆవిడ అందించిన చెయ్యి అందుకుని ఆవిడని అనుసరించింది. ఆవిడే మహాలక్ష్మమ్మ గారు. ఒక అగ్రహారం, ఎత్తు అరుగుల ఇల్లు, పసుపు పచ్చగా కళకళలాడుతున్న గడపలు, చల్లగా చలివేంద్రంలా పెద్ద వసారా మధ్య నడవ, ఒక పడక గది, పొడుగాటి వంటగది, అవతల పెరడు, పెరట్లో ఓ మూల స్నానాల గది, మరుగుదొడ్డి, ఈశాన్య మూల బావి, బావి పక్కనే పెద్ద బాదం చెట్టు, కిందంతా బాదం కాయలు, పండిన బాదం ఆకులు రాలిపడి ఉన్నాయి. అవి కాక పెరటి గోడకి దగ్గరగా కొన్ని కనకాంబరాలు, చంద్రకాంత పూల మొక్కలు. నేను నిశ్చింతగా బతకడానికి, ఆధారం కోసం ఎవరిని ఆశ్రయించకుండా ఉండడానికి నా భర్త ఈ ఇల్లు నాకిచ్చి తను మరో భార్య దగ్గరకు వెళ్ళిపోయాడు. ఈ రోజు నుంచి నాతో పాటు నువ్వు కూడా ఉండొచ్చు. వెళ్ళు. అదిగో అదే స్నానాల గది. లోపల బాయిలర్ ఉంది, వేడి నీళ్లుంటాయి. లోపలికి వెళ్ళి స్నానం చేసిరా. అన్నట్టు నీకు వేరే బట్టల జత ఉన్నట్టు లేదు. ఒక్క క్షణం ఆగు అంటూ ఆవిడ లోపలికి వెళ్ళింది. వెంటనే వచ్చి ఏం జరుగుతోందో, తనెక్కడికి వచ్చిందో అర్థం కాక అయోమయంగా నిలబడిన ఉషాకాంత చేతిలో ఒక చీర జాకెట్టు పెట్టింది. ఇవి కట్టుకో. ఆనక బజారుకెళ్ళి నీకు కావలసిన బట్టలు కొనుక్కుందాం, సరేనా? వెళ్ళు, మృదువుగా శాసించింది. మంత్రముగ్ధురాలిలా లోపలికి నడిచింది ఉషాకాంత. వేడివేడి నీళ్లు స్నానం చేసి వచ్చేసరికి అంతకంటే వేడిగా పొగలు కక్కుతున్న దోసకాయ పప్పు, అన్నం, నెయ్యి, మాగాయ వడ్డించిన విస్తరి ఆహ్వానించింది. మారు మాట్లాడకుండా ఆవురావురమంటూ తినేసింది. నీకు సంగీతం వచ్చా? విసనకర్రతో విసురుతూ అడిగింది మహాలక్ష్మమ్మ. తల ఊపింది. ఎంతవరకు నేర్చుకున్నావు? అప్పుడు విప్పింది నోరు. కీర్తనలు, వర్ణాలు. త్యాగయ్య కీర్తనలు పాడతావా? తలూపింది. నాకు నేర్పుతావా? ఉలిక్కిపడి చూసింది ఉషాకాంత. మెత్తగా నవ్వుతోందావిడ. తల వంచుకుంది ఉషాకాంత. భయపడకు, నాకు కాదులే, నా పిల్లలకి నేర్పు. ప్రశ్నార్థకంగా చూసింది. అవును, నాకు వేరే పిల్లలు లేరు. ఈ చుట్టుపక్కల పిల్లలే నా పిల్లలు. వాళ్ళకి నేను రోజూ భగవద్గీత చెప్తాను. నువ్వు సంగీతం నేర్పు, సరేనా? కృతజ్ఞత, అంగీకారం రెండూ కలిసిన చూపులు. మృదువుగా నవ్వింది మహాలక్ష్మమ్మ. వెళ్ళు, కాసేపు విశ్రాంతి తీసుకో. అన్నీ మరిచిపో. నేనున్నాను నీకు. ఈ ఇల్లు మనది అందావిడ. ఉషాకాంత కళ్ళలో నీళ్లు. ఆవిడ ఆమె భుజం మీద చెయ్యేసి లోపలికి నడిపించింది. పందిరి మంచం దోమతెర కట్టి ఉంది. అది చూడగానే ఉషాకాంత సర్వం మరిచిపోయింది. కొద్ది నిమిషాల్లోనే ఆమె గాఢ నిద్రలోకి జారిపోయింది. ఉషాకాంత జీవితం ఊహించని మలుపు తిరిగింది. అలాంటి మలుపు అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియని అమాయకురాలు. ఆ మలుపు ఉక్కిరి బిక్కిరి చేసింది. మహాలక్ష్మమ్మ గారి ఆప్యాయతతో కూడిన పలకరింపు, చిరునవ్వుతో చూస్తూ కరుణ కురిపించే నేత్రాలు చూస్తుంటే ఇంత మంచివాళ్ళు కూడా ఉంటారా అనుకుంది. అత్తగారింట్లో ఇంటిల్లపాది దాష్టీకంతో
నిత్యం చిత్రహింసల పాలవుతూ కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కరువై కన్నీళ్లతో బతికిన ఆ అమ్మాయికి మహాలక్ష్మమ్మ గారింట్లో లభిస్తున్న ఆదరణ అద్భుతంగా అనిపించింది. ఆవిడ ఆదరణ ఆప్యాయతల్లో మరిచిపోయింది. అత్తగారింట్లో తెల్లవారుజామున 5ంటికి లేచి వీధి వాకిలి ఊడ్చి పేడ కళ్ళాపి చల్లి ముగ్గులేయడంతో ప్రారంభమయ్యే దినచర్య రాత్రి 11 అయ్యాక గానీ పూర్తయ్యేది కాదు. పచ్చడి మెతుకులు, నీళ్ల మజ్జిగతో 2 పూట్ల అన్నం తినాననిపించడం తప్ప కమ్మటి తిండికి నోచుకోలేదు. ఇక్కడ రోజు ఉదయం చిక్కటి కమ్మటి కాఫీతో ప్రారంభమయ్యే దినచర్యతో టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఆవిడ స్వయంగా వండి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తుంటే పెళ్ళయ్యాక ఇలాంటి భోజనం గురించే మర్చిపోయిన ఉషాకాంత ఆవిడ ప్రేమగా పెడుతుంటే ఆవురావురుమని తినేది. అలా తింటున్నప్పుడు అప్రయత్నంగానే కన్నీళ్లు ఉబికి వస్తుండేవి. ఆవిడ ప్రేమగా ఆ కన్నీళ్లు తుడిచేది. కానీ ఎందుకు ఏడుస్తున్నావని మాత్రం అడిగేది కాదు. ఆ అమ్మాయి ప్రవర్తన, ఒద్దిక మహాలక్ష్మమ్మ గారికి ఆమె గురించి సమస్తం చెప్పేశాయి. ఇక ఆమెని ఆవిడ ఏమీ అడగలేదు. అనుభవజ్ఞురాలైన మహాలక్ష్మమ్మ కంటి చూపుతోటే సర్వం గ్రహించింది. ఆ ఇంట్లో ఉషాకాంతకి మహాలక్ష్మి కూతురుగా స్థానం లభించింది. ఊళ్ళో వాళ్ల సందేహాలు, ప్రశ్నలు ముందే ఊహించిన మహాలక్ష్మమ్మ ఉషాకాంత మెడలోని పసుపు తాడు తీసేసి మంగళసూత్రాలు దాచేసింది. తరువాత ఇవి చెడగొట్టించి సన్న గొలుసు కొనుక్కుందువు గాని ఎవరికీ నీకు పెళ్ళయిందన్న విషయం చెప్పకు. నీ గురించి నేను చెప్తాను. నువ్వు మాత్రం ఎవరికీ నీ విషయాలు చెప్పకు అని చెప్పింది ఉషాకాంతకి. కళ్ళు చెమ్మగిల్లుతుంటే తల ఊపింది ఉషాకాంత. 4 రోజులు ఉషాకాంత బాగా విశ్రాంతి తీసుకుని మానసికంగా, శారీరకంగా బాగా కోలుకున్నాక 5వ రోజు సాయంత్రం 4 పిల్లలు వచ్చారు. వాళ్ళని ఉషాకాంత దగ్గరకు తీసుకొచ్చి, వీళ్ళు ఇవాళ నుంచి నీ శిష్యురాళ్ళు, వీళ్ళకి సంగీతం నేర్పించాలి అంది మహాలక్ష్మమ్మ. ఆ పిల్లలు 3 పట్టుపరికిని వేసుకుని 2 జడలు వేసుకుని మడిచి రిబ్బన్తో పైకి కట్టుకున్నారు. 10 ఏళ్ళు 9 ఏళ్ల వయసు వాళ్ళు. ఉత్సాహంగా, అక్క మాకు సంగీతం నేర్పించవు అని అడుగుతూ చనువుగా దగ్గరకు రాగానే ఉషాకాంత కళ్ళు చెమ్మగిల్లాయి. తప్పకుండా చెల్లాయిలు అంటూ ఆ రోజు నుంచే వాళ్ళకి సంగీతం పాఠాలు నేర్పడం ప్రారంభించింది. సా పా సా అంటూ ఆరోహణ అవరోహణతో సంగీత పాఠాలు మొదలవగానే ఆవిడ కూడా అక్కడే కూర్చుని ఉషాకాంత స్వరంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఆమె సంగీతం వింటుండేది. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. ఉషాకాంత ఆవిడని అమ్మ అని పిలవడం మొదలుపెట్టింది. ఆ పిలుపుని ఆవిడ ఆనందంగా స్వీకరించింది. ఆ ఊళ్ళో 2 దేవాలయాలున్నాయి. ఒకటి రాముల వారిది, రెండోది దుర్గాదేవిది. రోజు ఉదయం మహాలక్ష్మమ్మ గారు తప్పనిసరిగా ఉదయమే లేచి 2 ఆలయాలు సందర్శించి వస్తుంది. కొన్ని రోజులు చూశాక ఉషాకాంత తను కూడా ఆవిడతో పాటే లేచి తాను ఆవిడతో కలిసి ఆలయానికి వెళ్లడం మొదలుపెట్టింది. సరిగ్గా హారతిచ్చే సమయానికి ఎవరూ అడగకుండానే ఉషాకాంత అమ్మవారి మీద చక్కటి మంగళహారతులు పాడుతుండడంతో అక్కడికి వచ్చే భక్తులకి, గుడి పూజారికి ఆమె పట్ల అభిమానం ఏర్పడింది. ఈ అమ్మాయి ఎవరు మహాలక్ష్మమ్మ అని అడిగాడు పూజారి ఒకరోజు. నాకు దేవుడిచ్చిన కూతురు స్వామి అందావిడ. ఆ సమాధానంలోనే సర్వం గ్రహించిన ఆయన మరో ప్రశ్న వెయ్యలేదు. అయితే మన ఊరికే దేవుడిచ్చిన ఆడపడుచు అన్నాడాయన. అప్పటి నుంచి ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఉషాకాంత పాటలు తప్పనిసరిగా ఉండేవి. ఆమె పిల్లలకి సంగీతం నేర్పిస్తుందని తెలుసుకున్న ఇల్లాళ్ళు కొందరు వాళ్ళ పిల్లల్ని కూడా పంపించడం మొదలుపెట్టారు. నెలకి 5 రూపాయల ఫీజు నిర్ణయించింది మహాలక్ష్మమ్మ. నీకంటూ సంపాదన ఉండాలని, నీకు ఇదొక ఉపాధిగా మారాలని ఇది ఇలా ఏర్పాటు చేశాను ఉషా, అంతేకాని నీకు నేను భోజనం పెట్టలేక కాదు అందావిడ ఒకరోజు. ఆవిడ ఔదార్యానికి, విచక్షణకి ముగ్ధురాలైపోయింది ఉషాకాంత. అవును, నా కాళ్ల మీద నేను నిలబడాలి అనుకుంది. అందుకు తన దగ్గర ఉన్న విద్య, సంగీతం, నమ్ముకున్నా అమ్ముకున్నా ఇదే నా జీవనాధారం అనుకుంది. అప్పటి నుంచి మరింత శ్రద్ధగా పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. త్వరలోనే 4 పిల్లలతో ప్రారంభమైన ఆ శిక్షణ 40 మందికి చేరింది. అంతమందికి ఇంట్లో స్థలం సరిపోకపోవడంతో పూజారి గారి అనుమతితో, ఆయన సహకారంతో దేవాలయంలో శిక్షణా తరగతులు మొదలుపెట్టించింది మహాలక్ష్మమ్మ. ఇప్పుడు పిల్లలతో పాటు ఉత్సాహం ఉన్న కొందరు యువతులు కూడా శిక్షణ కోసం ఉషాకాంత దగ్గరికి రాసాగారు. నెలకి ఆమె సంపాదన ఇప్పుడు 300 దాటుతోంది. ఒకే ఒక్క బ్యాంకు ఉందా ఊళ్ళో.
చిన్న బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ వారిది. ఆ బ్యాంకు మేనేజర్తో మాట్లాడి ఉషాకాంత పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయించి ప్రతి నెలా వచ్చిన డబ్బుల్లో ఓ 25 రూపాయలు ఉషాకాంత ఖర్చుల కోసం ఆమెకిచ్చి మిగతా డబ్బు బ్యాంకులో వేసేదావిడ. నెమ్మదిగా ఉషాకాంతకి స్కూల్ టీచర్ మరియమ్మ ద్వారా ఇంగ్లీష్ నేర్పించింది. ఇప్పుడు ఉషాకాంతలో ఎంతో ఆత్మవిశ్వాసం, మరెంతో ధైర్యం కలిగాయి. గతం పూర్తిగా మర్చిపోయింది. ఎప్పుడన్నా గుర్తు వచ్చినా అదో పీడకల అని చన్నీళ్లతో ముఖం కడిగేసుకుని తిరిగి వచ్చి వర్తమానంలోకి పడిపోతుంది. కొంతకాలం తన కోసం ఎవరన్నా వెతుక్కుంటూ వస్తారేమో అని భయపడుతూ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. మహాలక్ష్మమ్మ గారితో గుడికి వెళ్ళి రావడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళేది కాదు. చుట్టుపక్కల వాళ్ళు పేరెంటాలకి పిలిచినా ఒక్కతి వెళ్ళడానికి భయపడుతుండేది. ఇప్పుడు ఊరంతా హాయిగా తిరిగేస్తోంది. తన శిష్యురాలతో కలిసి అప్పుడప్పుడు ఊళ్ళో ఉన్న 2 సినిమా హాళ్లలో వచ్చిన సినిమాలు చూడడానికి వెళ్తుంది. తన దగ్గర దాచిన డబ్బుల్లో నుంచి 10 రూపాయలు పెట్టి మహాలక్ష్మమ్మ గారికి చీర కొనుక్కుని వచ్చింది ఒకరోజు. నాకెందుకమ్మా, నీకేదన్నా కొనుక్కోకపోయావా అందావిడ ఆప్యాయంగా. అమ్మకి కొన్నాక నేను కొనుక్కుంటాను. చీర బాగుందా అమ్మా అడిగింది. ఆవిడ చిరునవ్వు నవ్వి, నువ్వు ప్రేమతో కొన్న చీర బాగుండదు, చక్కగా ఉంది అంది. కానీ ఆవిడకి అర్థమైంది ఈ పిల్లకి ఏమీ తెలియదన్న విషయం. చాలా ముతక చీర, కేవలం రంగు చూసుకుంది గాని ఆ అమ్మాయికి బట్టలు కొనుక్కోవడం, తనకి కావలసినవేవి కూడా స్వంతంగా కొనుక్కునే తెలివి చాకచక్యం లేదని తెలుసుకుందావిడ. మర్నాడు తానే స్వయంగా వెంట పెట్టుకుని వెళ్ళి ఉషాకాంతికి మంచి నైలక్స్ చీరలు కొందావిడ. ఇలాంటి చీరలు కట్టుకోవచ్చా అమాయకంగా అడిగింది ఉషాకాంత. ఎందుకు కట్టుకోకూడదు, నువ్వు చిన్న పిల్లవు, ఇలాంటివే కట్టుకోవాలి అందావిడ. అలాగే పౌడర్, స్నో, కాటుక, బొట్టు బిళ్ళలు, గాజులు, జడగంటలు, పాదాలకు వెండి పట్టీలు కొంది. ఉషాకాంత మెడలో నుంచి తీసి దాచేసిన మంగళసూత్రం చెడగొట్టించి సన్నటి గొలుసు చేయించి దానికొక లక్ష్మీదేవి పతకం చేయించింది. ఇప్పుడు ఈ ఉష పాత ఉష కాదు, అందంగా నాజూగ్గా లక్ష్మీదేవి కళని, సరస్వతీదేవి స్వరాన్ని అందిపుచ్చుకున్న అమ్మవారు. అయితే ఎంత ప్రేమగా చూసినా, ఎంత అభిమానించినా సహజమైన కుతూహలాన్ని ఎవరూ ఆపుకోలేరు. ఒకరోజు పక్కింటి కామేశ్వరి, విశాలాక్షి వచ్చారు మహాలక్ష్మమ్మ దగ్గరికి. ఆ సమయంలో ఉషాకాంత తన శిష్యురాలతో కలిసి చెరువుగట్టుకు షికారెళ్ళింది. ఏం చేస్తున్నావు పిన్ని, ఉష లేదా అంటూ వచ్చారిద్దరు. రండర్రా అంటూ చాపపరిచి ఆహ్వానించిందావిడ. ఉష లేదా మరోసారి రెట్టించి అడిగారిద్దరు. లేదు, చెరువుగట్టుకి షికారెళ్ళింది చెప్పిందావిడ. ఆడపిల్లని అలా ఒంటరిగా ఎందుకు పంపించావు పిన్ని అంది విశాలాక్షి. ఒక్కతీ వెళ్ళలేదులే, కూడా శిష్యురాళ్ళున్నారు. వాళ్ళేం నాపసానులా ఏంటి, వాళ్ళు కుర్రపిల్లలే. ఆడపిల్లలని అలా చెరువుగట్టుకి పొలాల వైపు పంపిస్తే ప్రమాదం కదూ. ప్రమాదమేముంది కామేశ్వరి, వాళ్ళకి ఊరు తెలుసు, ఊరికి వాళ్ళు తెలుసు, ఎవరు ఎవరికి కొత్త కాదుగా. అయినా అస్తమానం ఇంట్లో ఉండి ఏం చేస్తుంది, కాస్తసేపు అలా చల్లగాలి పీల్చుకుని వస్తారు. ఏమో, నీకు చాలా ధైర్యంలే. ఇంతకీ ఆ అమ్మాయిదే ఊరు, తల్లి తండ్రి లేరా ఆరాగా అడిగింది విశాలాక్షి. మహాలక్ష్మమ్మ నింపాదిగా చెప్పింది. ఎవరూ లేరు దానికి, మా మేనత్తకి దూరపు చుట్టాల పిల్ల, తల్లి తండ్రి ఎవరూ లేరు. కొన్నాళ్ళు మా మేనత్త సాకింది, ఆవిడ పెద్దదైపోయింది, చేతకాక నా దగ్గరకు పంపించింది. అలాగా, అయితే మీ మేనత్తే దానికి సంగీతం అది నేర్పించిందా? అంతేగా, ఆడపిల్లని చదువు పేరుతో దూరంగా పంపడం ఇష్టం లేక, చూసే మగదిక్కు లేక ఉన్న ఊళ్ళోనే ఒక విద్వాంసురాలి దగ్గర సంగీతం నేర్పించింది. చక్కగా కీర్తనలు, వర్ణాలు నేర్చుకుంది. కూర్చోండి, కాఫీ తెస్తాను అంటూ వాళ్ళు మరో ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకుండా లేచి వంటగదిలోకి వెళ్ళిపోయిందావిడ. ఇద్దరూ భుజాలు ఎగరేసుకుంటూ ఒకరినొకరు చూసుకున్నారు. కామేశ్వర్ కూడా లేచి ఆవిడ వెనకాలే వెళ్ళి, అయితే మరి పిల్లకి 20 ఏళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తోంది, పెళ్లి మాట ఏం చేస్తున్నావు అని అడిగింది. మహాలక్ష్మమ్మ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అవును, నిజమే సుమా, ఉషాకాంతకి పెళ్లి చెయ్యాలి. ఈ ప్రశ్న వస్తుందన్న ఆలోచన తనకి రాలేదించేత. ఇంట్లో వయసొచ్చిన ఆడపిల్ల ఉంటే ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది. అందులోనూ ఇది పల్లెటూరు, అబద్ధాలు చెప్పి ఎంతో కాలం కాపాడలేదు తను. వయసు వచ్చిన పిల్ల ఊళ్ళో తిరుగుతుంటే అందరి కళ్ళు దానిమీదే ఉంటాయి. ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు మొహంలోకి తొంగి చూస్తూ అడిగింది కామేశ్వరి.
అవునవును, చెయ్యాలిగా కామేశ్వరి. చూడు, ఏదైనా మంచి సంబంధం నీ ఎరికలో ఉంటే చెప్పు అంది కాఫీ గ్లాస్ అందిస్తూ. ఎంత మాట పిన్ని, నా చిన్న తమ్ముడు గోవింద ఉన్నాడు. వాడికి ఎలాగూ ఈ వేసవిలో పెళ్లి చెయ్యాలనుకుంటోంది మా అమ్మ. పిల్లకి ఈడు జోడును అంది ఆవిడ చేతిలో నుంచి తను గ్లాస్ అందుకుంటూ విశాలాక్షి. మా పిన్ని కొడుకు కూడా ఉన్నాడు. బిఏ పాస్ అయి ఈ మధ్యే పంచాయతీ ఆఫీసులో గుమాస్తాగా ఉద్యోగంలో చేరాడు. కుర్రాడు చక్కగా ఉంటాడు అంది కామేశ్వరి. అలాగే, మాట్లాడండి మరి, దానికి ఎవరితో రాసిపెట్టి ఉందో అంది మహాలక్ష్మి. అవును పిన్ని, ఆ అమ్మాయి కనీసం ఎలిమెంటరీ చదువైనా చదువుకుందా? చదువుకోకే, మొగుడికి ఉత్తరాలు రాయగలదు, మొగుడు రాసిన ఉత్తరాలు చదవగలదు. అయినా చక్కగా పుస్తకం చూస్తూ వర్ణాలు పాడే పిల్లకి చదువు రాకపోవడమేంటి? ఈ మధ్యన ఇంగ్లీష్ కూడా చదువుకుంటోంది అంది మహాలక్ష్మమ్మ గారు. ఆ ఇంగ్లీష్ ఎందుకులే, ఉద్యోగం చెయ్యాలా పాడా? ఆ సంగీతం పాఠాలేవో చెబుతుందిగా, ఇక ఉద్యోగం దేనికి? మరి కాసేపు ఉష గురించి అవి ఇవి మాట్లాడి ఇద్దరూ వెళ్ళిపోతూ త్వరలో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తామని చెప్పి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయాక మహాలక్ష్మమ్మ కూర్చున్న చోటే నిస్తేజంగా కూర్చుండిపోయింది. ఆవిడ మెదడు నిండా ఉష పెళ్లి గురించిన ఆలోచన నిండిపోయి బరువెక్కింది. ఉష పెళ్లి చెయ్యాలా? ఎలా? ఆమె వివాహిత, పిల్లలున్నారో లేదో తెలియదు. భర్త నుంచి పారిపోయి వచ్చిందో, భర్తే వెళ్ళగొట్టాడో, ఎందుకు పారిపోయి వచ్చిందో తానేమీ వివరాలు అడగలేదు. అతనెక్కడ ఉంటాడో, ఈమెని ఆవేశంలోనో ఉద్రేకంలోనో వెళ్ళగొట్టినా వెతక్కుండా ఉంటాడా? ఈమె క్షణికోద్రేకంలో ఇంత దూరం వచ్చి ఇక్కడే ఇలాగే ఉండిపోతుందా? భర్త దగ్గరకు వెళ్ళదా? క్షణికోద్రేకం అయితే అదే ఊళ్ళో ఏ గుళ్ళోనో తలదాచుకుని తిరిగి వెళ్ళిపోయేది, లేదు పుట్టింటికి వెళ్ళి కష్టాలు చెప్పుకునేది. ఎటూ కాకుండా ఇంత దూరం ఎందుకొచ్చింది? తను ఆమె వివరాలేవి అడగకుండా తప్పు చేసింది. ఇవాళ ఆమె గురించిన వివరాలు సేకరించాలి. ఈమె భవిష్యత్తేంటి? ఎలా బతుకుతుంది? సంగీతం పాఠాలు చెప్పుకుంటే కొంత ఆర్థిక స్వాతంత్రం ఉంటుందని తను ఆలోచించిందే కానీ ఆడపిల్ల ఒంటరిగా ఎలా బతుకుతుంది? తనెంతకాలం ఆమెకు అండగా ఉండగలదు? పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న మహాలక్ష్మమ్మ అమ్మా అంటూ లోపలికొచ్చిన ఉషాకాంత అలికిడికి ఆలోచన నుంచి తెప్పరిల్లింది. అమ్మా, ఏంటి దీపం వెలిగించలేదు? చీకట్లో కూర్చున్నావేంటి? లాంతరు వెలిగించి తీసుకొచ్చింది ఉష. ఏదో ఆలోచిస్తూ కూర్చున్నానమ్మా. ఏరి, చెల్లాయిలంతా వెళ్ళిపోయారా? అవునమ్మా, చదువుకోవాలి అంటూ వెళ్ళిపోయారు. అమ్మా, మరి మేమంతా చెరువు గట్టున కూర్చుని ఎన్ని పాటలు పాడుకున్నామో తెలుసా? ఎంత హాయిగా అనిపించిందో. కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అంది ఉష. అలాగా, మంచి పని చేశారు. చూడు ఉష, నేను వంట చేస్తాను, నువ్వు వాకిట్లో కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టమ్మా అంది ఆవిడ కూర్చున్న దగ్గర నుంచి లేస్తూ. అలాగేనమ్మా. ఉష హుషారుగా పరిగెత్తింది. ఇవాళ ఈ పిల్లతో మాట్లాడాలి, ఈమె కథ ఏంటో తెలుసుకోవాలి. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ అనుకుంది మహాలక్ష్మమ్మ. ఉషాకాంత కూని రాగాలు తీస్తూ వాకిట్లో కళ్ళాపి చల్లి మెలికలు తిప్పుతూ చక్కటి ముగ్గేసింది. వేసవికాలం అవడం వలన నీళ్లు పడగానే తడిసిన మట్టి పరిమళాలు వెదజల్లింది. ఆ పరిమళాలు ఆఘ్రానిస్తూ అంతే హుషారుగా పెరట్లోకి వెళ్ళిపోయి చల్లటి నీళ్లు స్నానం చేసింది. తెల్లని వాయిల్ చీర కట్టుకుని జడలుకుని మళ్ళీ పెరట్లోకి వెళ్ళి వెన్నెల వెలుగులో విచ్చుకున్న జాజులు కోసి మాల కట్టింది. పొడిగాటి ఆ మాల సగానికి తెంపి తీసుకెళ్లి సరస్వతీదేవి విగ్రహానికి వేసింది. మిగతా సగంలో చిన్న ముక్క తుంచి మహాలక్ష్మమ్మ గారికి పక్కన పెట్టి మిగతాది తన జడలో తురుముకుంది. వసారాలో ఇనుప చువ్వల కిటికీ మీద కూర్చుంది. మహాలక్ష్మమ్మ అన్నం వండి బంగాళదుంప వేయించి చారు పెట్టింది. ఆవిడ కూడా స్నానం చేసి ఉషాకాంత కూర్చున్న దగ్గరకొచ్చింది. ఆవిడ్ని చూడగానే చెంగున కిటికీ దిగి వెళ్ళి పూలు తీసుకొచ్చి ఆవిడ వేసుకున్న ముడిలో అలంకరించింది. భర్త తనను వదిలి వెళ్ళిపోయినా ఆవిడ ఆ బాధ ఎప్పుడూ మొహంలో కనిపించనీయకుండా అర్ధరూపాయంత కుంకుమ బొట్టు, కళ్ళ నిండా కాటుకతో కళకళ్ళాడుతూ ఉంటుంది. అమ్మా, ఒక మాట అడగనా? నెమ్మదిగా అడిగింది ఉష. ఏంటమ్మా? చిరునవ్వుతో అంది ఆవిడ. మరి మరి నాన్న ఎక్కడమ్మా? ఆవిడ నవ్వింది. నాన్నకి నేను నచ్చలేదు తల్లి, అందుకే మరో భార్య దగ్గరే ఉంటారు. వస్తారులే, ఎప్పుడో ఆయన బుద్ధి తిరిగినప్పుడు. నీకన్నా అందంగా ఉంటుందా ఆవిడ? ఆవిడ నవ్వింది. నాన్నకు నచ్చిందిగా. ఏమో, బొంగముత్తు పెట్టింది ఉష. పద, త్వరగా భోజనాలు చేసి డాబా మీద పడుకుందాం
అక్కడ చెప్పుకోవచ్చు కబుర్లు అంది మహాలక్ష్మమ్మ గారు. అలాగే, నాకు కూడా బాగా ఆకలేస్తోంది అంది ఉష. ఇద్దరూ అక్కడి నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళారు. కబుర్లు చెప్పుకుంటూ కమ్మటి భోజనం ముగించాక ఉష వంటగది కడిగేసింది. మహాలక్ష్మమ్మ పక్కబట్టలు తీసుకుని డాబా మీదకు వెళ్ళింది. తదియచంద్రుడు పల్చటి వెలుగులు విరజిమ్ముతున్నాడు. పారిజాతాలు, సన్నజాజులు మిళితమైన పరిమళం గాలిలో వలయాలుగా తిరుగుతోంది. చల్లగాలి వీస్తోంది. పిట్టగోడ దగ్గర నిలబడి ప్రకృతిని చూడసాగింది ఉష. దూరంగా విశాలంగా ఉన్న పచ్చిక మైదానాలు, దట్టంగా ఉన్న చెట్లు, అక్కడక్కడ లైటు వెలుగుతున్న డాబా ఇళ్ళు. దావుషా మహాలక్ష్మమ్మ గారి పిలుపుతో అక్కడి నుంచి కదిలి ఆవిడ దగ్గరగా వెళ్ళింది. కూర్చోమ్మా. పరిచిన పక్క మీద ఆవిడకు కొంచెం ఎడంగా కూర్చుంది. ఆవిడ ఉష వైపు పరీక్షగా చూసింది. వదులుగా వేసుకున్న జడలో నుంచి కొన్ని పాయలు గాలికి చెదిరి మొహం మీద పడుతున్నాయి. పల్చటి చెక్కిళ్ళు వెన్నెల్లో తళతళలాడుతున్నాయి. సన్నటి నడుం చక్కగా చందనం బొమ్మలా ఉంది. ఉషా. ఆవిడ పిలుపులో కొత్తదనం. ఉలిక్కిపడి చూసింది ఉష. నిన్ను నేను ఎప్పుడూ అడగలేదు, ఇవాళ అడుగుతున్నాను. నీ కథ ఏంటమ్మా? ఎందుకు ఇల్లు వదిలి వచ్చావు? ఉషాకాంత ఉలిక్కి పడింది. ఊహించని ప్రశ్న. తనిక్కడికి వచ్చిన 4 నెలల తర్వాత. ఎందుకొచ్చింది ఆవిడకి సందేహం? చెప్పమ్మా, నీ భవిష్యత్తు నిర్ణయించాలంటే నాకు నీ గురించి కొన్ని విషయాలు తెలియాలి అందావిడ. నా భవిష్యత్తా? అంటే వణికిపోతూ అడిగింది ఉష. అంటే ఏంటి తల్లి? నిండా 20 ఏళ్ళు లేని నువ్వు ఎంతకాలం ఇలా ఉంటావు? నీకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. నేనొక నిర్ణయం తీసుకునే ముందు నీ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. పెళ్ళా? అదిరిపడుతూ అంది ఉషాకాంత. నాకు పెళ్ళేంటి? మీరెందుకు ఈ విషయం ఆలోచిస్తున్నారు? ఆలోచించక? నేను ఆలోచించకపోయినా ఈ ఊరు ఆలోచిస్తుంది. నువ్వున్నది పల్లెటూళ్ళలో. వద్దన్నా అనుక్షణం కొన్ని జతల కళ్ళు నిన్ను పహార కాస్తుంటాయి. నీ నడకని నడతని గమనిస్తూ ఉంటాయి. నీ గురించి ఎన్నో ప్రశ్నలు నా మీద సంధిస్తుంటాయి. అవన్నిటికీ నేను సమాధానం చెప్పాలంటే నాకు నీ గురించి తెలియాలిగా. చెప్పు, ఏంటి నీ కథ? హఠాత్తుగా ఉషాకాంత 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆవిడ నిశ్చేష్టురాలై చూడసాగింది. రాగం తీసే కోయిల, శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.